హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాకీర్. ఇవాళ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఒక అద్భుతమైన హారర్ మూవీని. మూవీ స్టార్టింగ్ లో ఒక తోలుబొమ్మల షోని జరుగుతుంది. అక్కడ మనం బ్రిల్ అనే తీతి అనే ఇద్దరిని చూస్తాం. బ్రిల్ తీతితో షో గురించి చెబుతుంటాడు. కానీ తీతి ఏదో ఆలోచనలో ఉంటుంది. తర్వాత ఒక స్టోర్ దగ్గరికి ఇద్దరు మ్యూజికల్ ఇన్స్టిట్యూషన్ కొనడానికి వెళ్తారు. అక్కడ తీతి ముఖంలో చాలా చిరునవ్వు కనిపిస్తుంది. ఎందుకంటే ఆ మ్యూజికల్ ఇన్స్టిట్యూషన్ తను చిన్నప్పుడు ఎప్పుడో వాయించింది కాబట్టి తనకది చాలా ఇష్టం. దాంతో బిల్ తనకి ఆ ఇన్స్ట్రుమెంట్ ని కొనిస్తాడు. తీతి ప్లే చేస్తుంది. బిల్ కి చాలా విచిత్రమైన సౌండ్ వినిపిస్తుంది. తీతిని చూస్తూ ఉండిపోతాడు. ఆ సౌండ్ నార్మల్ గా ఉండదు, ఇంకో లోకాన్ని కనెక్ట్ చేస్తున్నట్టు ఉంటుంది. తర్వాత సీన్ లో బోర్డింగ్ హౌస్ లోకి ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు. ఈసుప్, టూన్, అర్బాన్ చదువుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకి రూమ్ లో చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అప్పుడే ఇంకో ఫ్రెండ్ నోయిడో అక్కడికి వస్తాడు. సైలెంట్ గా రూమ్ లోకి వెళ్లిపోతాడు. బ్రైల్ మరియు తీత్ ఇద్దరు ఎగ్జిబిషన్ నుండి ఇంటికి బయలుదేరతారు. తీతిని దారిలో ఇంటి దగ్గర దించేస్తాడు బ్రిల్. తర్వాత మళ్ళీ నాయుడులో రూమ్ లోకి వస్తాడు. ఫ్రెండ్స్ నాయుడుని చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇంతకు ముందే నాయుడులో రూమ్ లోకి వచ్చాడు. ఇతను రియల్ కాకపోతే ఇంకెవరు ముందు వచ్చినట్టు. తర్వాత సీన్ లో బ్రిల్ కాలేజ్ కి బయలుదేరతాడు. అక్కడ ఫ్రెండ్స్ అర్బాన్ బ్రిల్ కి చెబుతాడు, బోర్డెన్ హౌస్ లో ఏదో విచిత్రంగా జరుగుతుంది. నిన్న నాయుడు లాంటి వ్యక్తే ఒకడు ఇంటికి వచ్చాడు. కానీ తర్వాత మళ్ళా నాయుడు వచ్చాడు. మాకేం అర్థం కావట్లేదు, ఏదో ఇక్కడ విచిత్రంగా జరుగుతుంది అని చెబుతాడు. ఇది విన్న బ్రిల్ ఇదంతా మీ భ్రమ, అట్లాంటిది ఏమీ లేదని చెప్తాడు. దాంట్లో ఫ్రెండ్స్ కి కోపం వస్తుంది. అక్కడి నుంచి వెళ్లిపోతారు. అదే రోజు నాయుడు తన గర్ల్ ఫ్రెండ్స్ తో బోర్డింగ్ హౌస్ కి వస్తాడు. అంతా నార్మల్ గానే ఉంటుంది. నాయుడు కాఫీ చేయడానికి వెళ్తాడు. తన గర్ల్ ఫ్రెండ్ హౌస్ అంతా వెతుకుతూ చూస్తూ ఉంటుంది. అప్పుడే తెల్లని దుస్తులతో ఒక గోస్ట్ ని చూస్తుంది. అదే సమయానికి నాయుడు కాఫీ తీసుకొని వస్తాడు. కప్పు తీసుకుంటూ తను భయపడిపోతుంది. ఎందుకంటే అది తెగిన చేతిలో ఉంటుంది. దాంతో భయపడిపోయి తను అక్కడి నుంచి పరిగెత్తి కారులోకి వెళ్లిపోయి కూర్చుంటుంది. నాయుడు పరిగెత్తుకుంటూ వస్తాడు. ఏమైంది అని అడుగుతాడు. తను నేను కంగారుగా ఉన్నాను, తొందరగా ఇంటికి వెళ్లిపోవాలి అని చెబుతుంది. సేపటికి మిగిలిన ఫ్రెండ్స్ అంతా ఇంటికి వస్తారు. ఇంట్లో నాయుడు ఒక గర్ల్ ఫ్రెండ్ బ్యాగ్ ని చూస్తారు. కానీ ఇగ్నోర్ చేస్తారు. అర్బాన్ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ విరిగిన కప్పుని చూసి గట్టిగా అరుస్తాడు. క్లీన్ చేస్తాడు. విండో క్లోజ్ చేస్తుండగా మిర్రర్ లో ఒక రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఎవరు ఉండరు. అప్పుడే కిచెన్ లో ఏదో సౌండ్ వస్తుంది. అక్కడికి వెళ్లిన అర్బన్ కి ఎదురుంగా ఒక గోస్ట్ కనిపిస్తుంది. భయపడుతున్న అర్బన్ పై ఆ గోస్ట్ అటాక్ చేస్తుంది. ఒక్కసారిగా అర్బన్ కుప్పకూలిపోతాడు. తర్వాత ఆ గోస్ట్ మళ్ళా టేబుల్ పై నుంచి అర్బన్ కి కనిపిస్తుంది. దాంతో తను గట్టిగా అరుస్తాడు. ఆ అరుపుల విన్న ఈసుప్ అక్కడికి వస్తాడు. అర్బన్ షాకులో ఉంటాడు. అప్పుడే టూనీ అక్కడికి వస్తాడు. షాకులో ఉన్న అర్బన్ ని చూస్తాడు. అర్బన్ ని సోలోకి తీసుకొని వస్తాడు. తర్వాత రోజు అర్బన్ అందరికీ ఆ గోస్ట్ గురించి చెబుతాడు. అప్పుడే నాయుడు నా గర్ల్ ఫ్రెండ్ కూడా ఆ గోస్ట్ ని చూసింది అని చెబుతాడు. దాంతో ఈసుప్ కి కోపం వస్తుంది. నీ గర్ల్ ఫ్రెండ్ వల్లే ఇదంతా జరిగింది అని అర్బన్ ని తిడతాడు. కానీ దాన్ని నాయుడు ఇగ్నోర్ చేసి అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతాడు. నెక్స్ట్ సీన్ లో బిల్ మరియు తీత్ ఒక చెరువు దగ్గర కూర్చొని ఉంటారు. బిల్ కి తీత్ గురించి అసలు ఏమీ తెలియదు. లైక్ వాళ్ళు అమ్మా నాన్న ఎవరు, తను పుట్టిన ప్లేస్ ఏంటి, ఇష్టాలు ఏంటి, దాని గురించి బిల్ కి అసలు ఏమీ తెలియదు. దాంతో బిల్ తీత్ ని అడుగుతారు. దాంతో చెప్తుంది తీత్, ప్రతిదానికి ఒక సమయం వస్తుంది అని మాట మార్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అదే టైంలో బోర్డింగ్ హౌస్ లోంచి నాయుడు అందరినీ అక్కడి నుంచి వెళ్లిపోదామని చెప్తాడు. ఈ హౌస్ హంటెడ్ అయిపోయింది, మనం ఇక్కడ ఉండకూడదు అని చెబుతాడు. కానీ ఈసుప్ కి నాయుడుతో గొడవ పడతాడు. దాంతో అందరి ఫ్రెండ్స్ వాళ్ళని కంట్రోల్ చేసే పనిలో ఉంటారు. అప్పుడే బ్రిల్ కి కాల్ వస్తుంది, తొందరగా నువ్వు బోర్డ్ హౌస్ కి రమ్మని. బ్రిల్ తీత్ ని తీసుకొని బోర్డింగ్ హౌస్ కి వస్తాడు. అప్పుడే అర్బన్ తీత్ ని చూస్తాడు. సైలెంట్ గా బిల్ ని తీసుకొని వస్తాడు. నీతో వచ్చిన అమ్మాయి గోస్ట్, నేను తన్ని చూశాను. కానీ బిల్ దానికి ఒప్పుకోడు. ఆ అమ్మాయి గురించి నీకేం తెలుసు, ఎక్కడి నుండి వచ్చింది అని అడుగుతాడు. దానికి బిల్ దగ్గర ఎటువంటి సమాధానం ఉండదు. తర్వాత బిల్ తీత్ ని వెతుక్కుంటూ బయటికి వెళ్తాడు. కానీ తను ఎక్కడా కనిపించదు. తర్వాత హౌస్ లోపలికి వస్తాడు. బిల్ తీత్ ఎదురుగా కనిపిస్తుంది. చెబుతుంది, నీ ఫ్రెండ్స్
బిల్కి చెప్పు, బోర్డ్స్ పట్ల స్వేచ్ఛని వహించమని, ప్రకృతిలో కొన్ని నియమాలు ఉన్నాయి అని అంటుంది. అదే రోజు రాత్రి ఫ్రెండ్స్ అంతా కోబ్రాని కలవడానికి వెళ్తాడు. కోబ్రా లోకల్ వ్యక్తి, అతనికి ఆ ప్లేస్ గురించి అంతా తెలుసు. వాళ్ళ బౌండింగ్ హౌస్ లో జరుగుతున్న సంఘటనలన్నీ కోబ్రాకి చెబుతారు. కానీ అతను సైలెంట్ గా ఉండిపోతాడు. తను ఎలా ఉంటాడంటే ఇదంతా తనకి ముందే తెలుసు అన్నట్లు. అప్పుడే కోబ్రా అంటాడు, ప్రకృతికి కొన్ని నియమాలు ఉన్నాయి, వాటిని మనం పాటించాలి అని. ఇది విన బిల్ షాక్ అవుతాడు. ఎందుకంటే ఈ మాటలు తీత్ నుంచి ఎప్పుడో విన్నాడు. వర్క్ చేసుకుంటున్న బిల్కి ఒక అమ్మాయి గొంతు వినిపిస్తుంది. బిల్ భయపడుతూ తను ఆ గొంతుని అనుసరిస్తూ వెళ్తాడు. అది ఒక డైనింగ్ రూమ్ దగ్గరికి వెళ్తుంది. బిల్కి అక్కడ ఒక లేడీ కనిపిస్తుంది కూర్చొని. కానీ భయపడుతూనే బిల్ అక్కడికి వెళ్తాడు. అప్పుడే ఫోన్ రింగ్ అవుతుంది. వెనక్కి వెళ్ళిన బిల్ ముదిగి ముందుకు చూడగా ఆ అమ్మాయి కనిపించదు. నెక్స్ట్ సీన్లో ఒక రూమ్లో బిల్కి ఒక ఓల్డ్ డైరీ కనిపిస్తుంది. దాంట్లో తీత్ ఒరిజినల్ నేమ్ హెలీనా అని రాసి ఉంటుంది. హెలీనాకి పిల్లలంటే చాలా ఇష్టం. హెలీనా భర్త హెన్రీకి పిల్లలు పుట్టలేదు. అప్పుడే హెలీనా కాల్ వస్తుంది. అందులో ఒక అమ్మాయి నేను హెన్రీ యొక్క భార్యని అని చెబుతుంది. నేను 6 నెలల ప్రెగ్నెంట్ని. హెలీనాకి ఏమీ అర్థం కాదు, కన్ఫ్యూజన్లో ఉంటుంది. తర్వాత ఒక నోటీస్ వస్తుంది. హెన్రీ ఇంటిని మొత్తాన్ని తాకట్టు పెట్టాడని, తను ఒక కొత్త కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు. హెలీనాకి డైవర్స్ కూడా ఇచ్చేశాడు. ఇదంతా విన్న హెలీనా షాక్లో ఉంటుంది. దాంతో తను బోర్డింగ్ హౌస్కి షిఫ్ట్ అవుతుంది. అక్కడే తను ఆత్మహత్య చేసుకుంటుంది. తర్వాత సీన్లో ఒక్కసారిగా బ్రిల్ పై ఉన్న లైట్ బ్లింక్ అవుతుంది. అది పగిలిపోతుంది. విండోస్ ఒక్కసారిగా గట్టిగా క్లోజ్ అవుతాయి. అన్ని వస్తువులు చెల్లాచెదురు అయిపోతాయి. నైఫ్స్ అన్ని ఒక్కసారిగా గాల్లో ఎగిరి బిల్కి కొంచెం దూరంలో గుచ్చుకుంటాయి. అప్పుడే హెలీనా ప్రెజెంట్ ఫీల్ అవుతాడు. ఇక్కడ మనకి అర్థమవుతుంది అది హెలీనా ఆత్మ అని. తర్వాత బ్లింక్ హెలీనాని ఎప్పుడు కలిసే చెరువు దగ్గరికి వస్తాడు. కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. అక్కడే వెయిట్ చేస్తూ ఉండిపోతాడు. రాత్రి అయిపోతుంది. కాసేపటికి తీత్ అక్కడికి వస్తుంది హెలీనా లాగా మారి. బ్లింక్ ఆమెను హక్ చేసుకుంటాడు. ఆమె అక్కడి నుండి అదృశ్యం అయిపోతుంది. తర్వాత బ్లింక్ బోర్డెన్ హౌస్ కి వస్తాడు. కానీ అతని ఫేస్ లో ఏదో మార్పు కనిపిస్తుంది. ఇది చూసిన ఫ్రెండ్స్ కి ఏదో జరిగింది అనిపిస్తుంది. నెక్స్ట్ సీన్ లో బోర్డింగ్ హౌస్ లో ఒక లేడీ ఏడుపులు సౌండ్ వినిపిస్తుంది. అప్పుడే లేడీ ఫోన్ వస్తుంది. నేను హెలీనాతో మాట్లాడాలి అని అంటుంది. కానీ ఇలాస్ ఇక్కడ ఎవరు ఆ పేరుతో లేడు అంటారు. ఒక్కసారిగా వెనక్కి తిరుగుతారు. హెలీనా అతని ముందు ఉంటుంది. అందరూ బయటికి వస్తారు భయపడిపోతూ. నెక్స్ట్ డే అందరూ ఒక మంత్రగాడిని ఇంటికి తీసుకువస్తారు. మంత్రగాడు కొన్ని మంత్రాలు చదువుతూ ఈ హౌస్ ని వదిలి వెళ్ళిపో అని చెబుతాడు. అప్పుడే ఒక డోర్ ఓపెన్ అవుతుంది. మంత్రగాడిని గాల్లోకి విసురుతుంది. అప్పుడే హెలీనా గోస్ట్ గా మారి వస్తుంది. మంత్రగాడు ట్రై చేస్తాడు. బట్ హెలీనా అతన్ని తిప్పి కొట్టేస్తుంది. ఒక్కసారిగా మంత్రగాడు బయటకి విసరబడతాడు. ఇది చూసి అందరూ భయపడిపోతారు. అప్పుడే వచ్చిన బిల్ మంత్రగాడిని చూస్తూ నీ ఫ్రెండ్స్ కష్టాల్లో ఉన్నారు అంటాడు. అప్పుడే రూమ్ లోకి వెళ్ళిన బెల్స్ కి హెలీనా నూడెల్ గొంతు పట్టుకొని కనిపిస్తుంది. బ్రిల్ అంటాడు నూడెల్ ని వదిలేయమని. కానీ హెలీనా వదలదు. బ్రిల్ అంటాడు నువ్వు గోస్ట్ అని నాకు ముందే తెలుసు. కానీ నీ జీవితాన్ని నేను ఒక స్టోరీగా రాస్తున్నాను. అందుకే నీ గురించి మొత్తం తెలుసుకుందాం అనుకున్నాను. నేను నిన్ను నిజంగానే ప్రేమించలేదు. అప్పుడే అక్కడికి కోబ్రా కూడా వస్తాడు. హెలీనా అంటుంది నేను ఈ ప్లేస్ ని వదిలి వెళ్ళిపోతా. కానీ లాస్ట్ గా ఒక్కసారి నిన్ను హక్ చేసుకుంటా. కోబ్రా అంటాడు నువ్వు తనని హక్ చేసుకుంటే నీలో విలీనం అయిపోతుంది. దాంతో బిల్ కన్ఫ్యూజన్ అయిపోతాడు. కానీ తను ముందుకు వెళ్లి హెలీనాని హక్ చేసుకుంటాడు. నేను ఎప్పటికీ నీకు మంచి మిత్రుణ్ణే అని చెబుతాడు. నిజానికి ఇంత ప్రేమ తన హస్బెండ్ చూపించాలి. కానీ తను వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతాడు. తర్వాత హెలీనా ఆత్మ శాంతిస్తుంది. ఒక బటర్ఫ్లై గా మారి ఎగిరిపోతుంది. తర్వాత సీన్ లో ఒక లైబ్రరీలో ఒక లేడీ ఒక బుక్ ని తీస్తుంది. అది బిల్ రాసిన బుక్. దాంట్లో ఉంటుంది ఒక కథ ఎప్పటికీ అంతం కాదు. అది ఎప్పుడు అక్కడే ఉంటుంది. ప్రకృతికి దాని సహాయం చేస్తూనే ఉంటుంది. ఇది నిజం అని రాసి ఉంటుంది. ఇంతటితో ఈ స్టోరీ ఎండ్ అవుతుంది. ఐ హోప్ ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను మీ జాకీర్ సైనింగ్ అవుట్.